హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒక రింగ్ లైట్ని అయితే అన్బాక్స్ అయిపోతున్నాం. దీన్ని అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేసాం. అదే డిజిటెక్ బ్రాండ్ నుంచి DRL 14C. ఇది మనకు 1300 రూపీస్ అయితే పడింది. ఆ ప్రైస్కి ఇది వర్తా కాదని నా జెన్యూన్ ఒపీనియన్ అని మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి అసలు టైం వేస్ట్ చేయకుండా మనమైతే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. దీని బిల్డ్ క్వాలిటీ, డిజైన్, ఫీచర్స్ అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. మరి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ దీని ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. డిజిటెక్ LED రింగ్ లైట్ అని బ్రాండింగ్, మోడల్ నెంబర్ DRL 14C అని మెన్షన్ చేశారు. ఇది కాంబో ప్యాక్. 14" రింగ్ లైట్ ప్లస్ 5 feet ట్రైపాడ్ స్టాండ్తో వస్తుంది. దీని మెయిన్ ఫీచర్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. 30 watt పవర్ అవుట్పుట్, డ్యూయల్ కలర్ టెంపరేచర్, 3200 Kelvin నుంచి 6500 Kelvin వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2700 ల్యూమినస్ ఇల్యూమినేషన్ ఉంటుంది అండ్ మినీ ట్రైపాడ్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్యాకేజ్ బ్యాక్ సైడ్ కూడా బ్రాండింగ్ ఉంది అండ్ లైట్ అండ్ స్టాండ్ ఫీచర్స్ని కూడా మెన్షన్ చేశారు. మరి దీని MRP అయితే 3495 రూపీస్ ఉంది. కాకపోతే అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో దీన్ని 1300కి సేల్ చేస్తున్నారు. బాక్స్లో కంటెంట్స్ని కూడా మెన్షన్ చేశారు. ఒక రింగ్ లైట్, ట్రైపాడ్ స్టాండ్, రొటేటరీ బాల్ హెడ్, మొబైల్ హోల్డర్ ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. అన్బాక్స్ చేసేద్దాం రండి. బాక్స్ ప్యాకేజ్ అయితే ఇలా ఉంది. ఓపెన్ చేయగానే 2 సపరేట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఒక దాని మీద అయితే డిజిటెక్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇంకో బాక్స్ మీద బ్రాండింగ్ ఏమీ లేదు, మొత్తం నార్మలే ఉంది. మరి ఫస్ట్ ఈ బాక్స్ని ఓపెన్ చేయగానే ఒక రింగ్ లైట్ అయితే ఉంది. ఈ రింగ్ లైట్కి ఆల్రెడీ మొబైల్ హోల్డర్ అండ్ రొటేటరీ హెడ్ అయితే అటాచ్ చేసి పంపించారు అండ్ ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంది దీనిలో. సో ఫస్ట్ లుక్ అయితే పర్లేదు, బాగుంది. దీని బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్తోనే చేశారు. మొబైల్ హోల్డర్ అయితే మెటల్ స్ప్రింగ్ అండ్ రొటేటరీ బాల్ అయితే స్టీల్ అండ్ హార్డ్ ప్లాస్టిక్తో చేశారు. ఇది ఈ రింగ్ లైట్ గురించి. ఇంకా ఇంకో బాక్స్ని కూడా ఓపెన్ చేస్తే దాంట్లో 5 feet ట్రైపాడ్ స్టాండ్ ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. టోటల్ మెటల్తో చేశారు. హెవీగా ఉంది వెయిట్ అయితే. అండ్ దీనిలో టోటల్ 3 హైట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ హైట్ అడ్జస్ట్మెంట్స్ని యూజ్ చేసి అప్ టు 5 feet వరకు మనకి కావాల్సిన లెంత్లో దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్స్ అన్ని కూడా ప్లాస్టిక్తోనే చేశారు. వీటి క్వాలిటీ కూడా బాగానే ఉంది అండ్ దీని మీద డిజిటెక్ అని బ్రాండింగ్ ఉంది. ఇంకా వీటిని అన్బాక్స్ అయితే చేసేసాం. మరి ఆన్ చేసి అన్ని అటాచ్ చేసి చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ రింగ్ లైట్ని అయితే ఆన్ చేసేద్దాం. ఈ రింగ్ లైట్కి పవర్ కనెక్షన్ అయితే USB పోర్ట్ ద్వారా ఇవ్వాలి. ఎటువంటి మొబైల్ ఛార్జర్ని యూజ్ చేసి అయినా దీన్ని పవర్ ఆన్ చేయొచ్చు. దీనికి పవర్ ఇవ్వగానే ఈ రిమోట్ మీద పవర్ ఆన్ ఆఫ్ బటన్ చుట్టూ బ్లూ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. దీనిలో టోటల్ 4 బటన్స్ ఉంటాయి. ఈ ఆన్ ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే చాలు లైట్ అనేది ఆన్ అయిపోతుంది. అండ్ రిమోట్ మీద ఉన్న ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసి దీని బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. ఈ లైట్లో టోటల్ 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కలర్ చేంజింగ్ బటన్ యూజ్ చేసి మనమైతే 3 కలర్స్ని చేంజ్ చేయొచ్చు. వామ్ వైట్, ఎల్లో అండ్ డే లైట్, ఈ 3 కలర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. మరి స్టాండ్ అయితే ఇలా ఉంటుంది నిలబెట్టాక. ఈ బోల్ట్ దగ్గర అయితే మనం రింగ్ లైట్ని ఫిక్స్ చేయాలి అండ్ అప్ టు 5 feet వరకు దీని లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ట్రైపాడ్ స్టాండ్కి రింగ్ లైట్ని ఫిక్స్ చేసేద్దాం. సో ట్రైపాడ్కి లైట్ని అయితే ఫిక్స్ చేశాక ఇలా అయితే ఉంటుంది. మనం ఈ లైట్ని అయితే ఏ డైరెక్షన్లో అయినా సెట్ చేసుకోవచ్చు రొటేటరీ బాల్ని యూజ్ చేసి. సో నైట్ టైం ఈ లైట్ని ఆన్ చేస్తే ఎలా ఉంటుంది దీని బ్రైట్నెస్ అంతా ఇప్పుడు చూద్దాం. సో నైట్ టైం దీన్ని ఆన్ చేస్తే టోటల్ బ్రైట్నెస్ అయితే ఇది. దీనిలో 9 level బ్రైట్నెసెస్ ఉంటాయి అండ్ 3 కలర్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. 2700 Kelvin నుంచి 6500 Kelvin వరకు బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను రికార్డ్ చేసిన మొబైల్ నుంచి నేను మీకు చూపిస్తాను. సో ఇది దీని ఒరిజినల్ వీడియో. టోటల్ బ్రైట్నెస్ అయితే ఇంత ఉంటుంది. మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టోటల్ డార్క్ రూమ్ ఇది, అసలు లైటే లేదు, ఓన్లీ సింగిల్ లైట్ మీద నడుస్తుంది. లైట్ అయితే చాలా బ్రైట్గా ఉంది. ఈ 3 కలర్స్ని అయితే మీరు చూడండి, నేను చేంజ్ చేస్తున్నా. సో ఇది టోటల్ బ్రైట్నెస్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ డిజిటెక్ DRL 14C మోడల్ గురించి. ఈ లైట్ బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇండోర్ షూటింగ్, కుకింగ్ వీడియోస్ లేకపోతే జూమ్ మీటింగ్స్ దేనికోసమన్నా ఒక రింగ్ లైట్ కానీ కావాలనుకుంటున్నారా, ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. ఎందుకంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. 1000 రూపాయల నుండి 1500 బడ్జెట్లో ఒక మంచి రింగ్ లైట్ విత్ ట్రైపాడ్ స్టాండ్ కావాలనుకుంటే నేను ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీని లైట్ బ్రైట్నెస్ కానీ ట్రైపాడ్ స్టాండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. నేను రీసెంట్గా ఒక ట్రైపాడ్ని అయితే అన్బాక్స్ చేశాను 350 రూపీస్ది. అది దాని ట్రైపాడ్ స్టాండ్ క్వాలిటీ అయితే అంత బాగోలేదు. కావాలంటే వీడియోని కార్డ్స్లో వదిలేస్తాను చూడండి. బట్ ఈ ట్రైపాడ్ స్టాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు కెమెరాని కూడా యూజ్ చేయొచ్చు ఈ ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేసి. ఇది ఫ్రెండ్స్ నా జెన్యూన్ రివ్యూ మీతో షేర్ చేసుకున్నా. మరి నా కంటెంట్ అండ్ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.